దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత వారమందు సంఘము అంటే ఏమిటి అనే అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. సంఘము అంటే ఏమిటి? ఒకటవదిగా సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని సంఘము అనే మాట మనము ధ్యానము చేసినాం. ఈ దినమందు రెండవదిగా సంఘమనగా క్రీస్తు సంఘం. సంఘమనగా క్రీస్తు సంఘం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము చదవాలి. 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినమందు కూడా సంఘము అనగా ఏమిటి అనే అంశం మీద రెండవ భాగము మీరు చదివించారు. మీరు మాట్లాడిన మాటలు, మీరు రాయించిన మాటలు మేము చదువుకోవడానికి నువ్వు కృప చూపినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు అర్థం కావడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని, విశ్వాసికి ఆదరణ, దిద్దుబాటు, పాపికి రక్షణ కలిగించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవదిగా సంఘము అనగా క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. నీవు పేతురువు. పేతురు అంటే ఏంది? అర్థం ఏమిటి? రాయ్. అవునా? పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. పేతురు మొదటి పేరేం పేరు? పేతురు మొదటి పేరేం పేరు? సీమోను కదా? సీమోను అని ఉంది. సీమోను పేతురు అంటారు. అవునా? సీమోను పేతురు అంటారు. సరే, ఇక్కడ మొదటిగా ఇలా జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం చూడండి. 16వ వచనంలో అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు. ఏంది బయలుపరిచినాడు పరలోకమందున్న దేవుడు? యేసు ప్రభువారు తన శిష్యులను ఇలాగ అడిగినాడు. ఏమని అడిగినాడు అంటే, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని అడిగినారు. శిష్యులను చూసి, తన వెంట ఉన్న వారిని చూసి, మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారు జనాలంతా అని ప్రశ్నించినాడు శిష్యులను. ప్రశ్నించినప్పుడు వాళ్ళు అన్నారు, కొందరేమో బాప్తిసమిచ్చి యోహానని, కొందరేమో ఏలియా అని, కొందరేమో
ఇర్మియా అని, కొందరేమో ప్రవక్తల్లో ఒక్కడని అనుకుంటున్నారు అని శిష్యులందరూ కూడా చెప్పినారు. చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, వచనం 15లో, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను అని ఉంది. క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. ప్రభు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు ప్రభు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నరులంటే రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. అంటే నరులంటే ఈ భూమి మీద ఉన్న రక్తమాంసములకి ఈ సంగతి బయలుపరచలేదు అని అంటూ ఇట్లా అన్నాడు ప్రభు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. సంఘము కట్టుదును, నీ మీద నా సంఘమును కట్టుదును. ఈ మాటల్లో వ్రాయబడిన మాట మనం చూడగా, మనం చదువుకున్నాం 16:16లో, అవునా? పేతురు అనగా రాయి మీద బండ అంటే సంఘాన్ని కడతాను అని చెప్పినాడు. సంఘానికి మొదటిది గొప్పది అయిన పునాది యేసుక్రీస్తే. సంఘానికి పునాది యేసుక్రీస్తే. కొరింథీ మొదటి పత్రిక 3:17 చూడాలి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. దేవుని ఆలయము ఎలాంటిది? దేవుని ఆలయం ఎలాంటిదంట? పరిశుద్ధమైన ఆలయం, పరిశుద్ధమైంది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే మీరును పరిశుద్ధులై ఉన్నారు అని అర్థం. మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు కూడా పరిశుద్ధమైన వాళ్ళు. మీరు కూడా పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధ ఆలయంలో ఎవరుండాలి? పరిశుద్ధులే ఉండాలి. అంతే. మీరు ఉంటున్నారు కదా, పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధులే ఉండాలి. ఆ పరిశుద్ధులకు అవకాశము లేదు. దేవుని ఎరగని వారికి అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా వారు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతారో, అప్పుడే పరిశుద్ధుడైన దేవుని సంఘములో పరిశుద్ధులుగా మనం ఉంటాము అనే సంగతి ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తుంది అనే సంగతి గుర్తుంచుకోవాలా. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి ఇట్లా, ఆ మాట కూడా మనం చూద్దాం. అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు ఏం రాసినాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2:4లో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభు నొద్దకొచ్చిన వారై అనే మాట రాయబడింది. చాలు. క్రీస్తు మన మూలరాయి. క్రీస్తు మన మూలరాయి. మూలరాయి లేకుండా వరుస సాగదు. మూలరాయి లేకుండా వరుస సాగదు. వరుస అంటే
ఇప్పుడు ఆ మూలకు రాయి పెట్టిన తర్వాతనే దాని వెంట ఏం చేస్తారు, మిగతా రాళ్ళన్నీ కూడా పేర్చుకుంటూ వస్తారు. మూలరాయి లేకుండా ఏ వ్యక్తి కూడా ఇండ్లు కట్టలేడు. మూలరాయి లేకుండా ఏ ఇండ్లు కూడా పూర్తి కాదు. ఇండ్లు పూర్తి కావాలంటే ఏం చేయాలా? మూలరాయి అవసరం. ఆ మూలరాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తే అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ రాయి గురించి రాయబడింది ఏంటంటే, అమూల్యమైన సజీవమునై ఉన్న రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అన్నమాట వ్రాయబడి ఉంది. వచ్చిన వారై అని రాయబడింది. వచనం 5 చూడండి. 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకుడుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నమాట వ్రాయబడి ఉంది. ఈ మాట చూడండి. మరి పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును పరిశుద్ధమైన లేదా మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది ఏ సంబంధం అంట? దేనికి సంబంధం ఉంచింది? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడుచున్నారు అంటే అర్థం ఏమిటి? కట్టబడుడి లేక కట్టబడుడి. మీరు కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడండి. ఆయన మూలరాయి కాగా ఆ మూలరాయి వెనక మనము కట్టబడేవారుగా ఉండాలి అనేది ఈ వచనము జ్ఞాపకం చేస్తుంది. ఇక 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఎలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉంది అని ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ 5వ వచనం మనకు చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఈ మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు పరిశుద్ధ యాజకులు అన్నాడు. అంటే పాత నిబంధనలో యాజకత్వం దానికి అర్హులైన కొందరికే పరిమితమై ఉంటుంది. దేవునితో నేరుగా సంబంధం కలిగి ఆయన ప్రజలుగా పక్షంగా దేవునికి బలులు అర్పణలు అర్పించడం వారి మరి నిర్దిష్టమైన బాధ్యత అనే సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇందులో చాలా మనకు కనిపిస్తాయి. 6 భాగాలుగా మనం చూస్తాం. ఏమిటంటే, క్రీస్తు ద్వారా విశ్వాసులంతా దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళగలుగుతారు అనే మాట కనిపిస్తుంది. రెండవదిగా, విశ్వాసులంతా పవిత్రమైన జీవితం జీవించాల, పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేశాడు. మూడవదిగా, విశ్వాసులంతా కూడా దేవునికి తప్పనిసరిగా మనము బలి నర్పించు వారమై ఉండాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుని మనము సమీపించు వారమై ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేశాడు. విశ్వాసులంతా కూడా ఒకరికొకరు మరి దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా పిలువబడాలి అనేటువంటి మాటలు ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి మనము ఏమాత్రం కూడా దేవుని వద్దకు రావడానికి సిగ్గుపడక, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా జీవించడానికి మనం ఒక సంఘముగా ఉన్నాము అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. దాన్ని ఇట్లా అన్నారు. పేతురు అంటున్నాడు, యేసును మూలరాయిగా తన మొదటి పత్రికలో ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చదువుకోవాల్సిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 16:18లో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న మాట నేను మీకోసమై అలాగా జ్ఞాపకము చేయదలంచుచున్నాను. ఏమిటి అంటే చూడండి, 18వ వచనం మరొకసారి ఒక మాట చదవండి. ఒకసారి 18వ వచనంలో రాయబడిన మాట,
మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. పాతాళ ద్వారము దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుతున్నాను అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇలాగా నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి సిద్ధపడతాను. ఏమిటంటే, మరి ఏ విశ్వాసి కానీ స్థానిక సంఘము కానీ విశ్వాసుల సహవాసాలు కానీ లేక ప్రభుత్వము కానీ ఏ నాటికి అవినీతిలో, తప్పుడు సిద్ధాంతములో లేక మత భ్రష్టత్వములో పడతావు అని కాదు కానీ, అంటే పడిపోతావు అని కాదు కానీ, చాలామంది విశ్వాసులు విశ్వాసము నుండి పడిపోతారని, తొలగిపోతారు అని మనం చూస్తాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా చాలామంది విశ్వాసులైన వాళ్ళు విశ్వాసములో పడిపోయినారు లేదా అవిశ్వాసములు పడిపోయినారు. ఎంతవరకు పడిపోయినంటే పాతాళం వరకు వాళ్ళు పడిపోయినారు. వారు తిరిగి రావడానికి చాలా కాలము పడుతూ ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన హెచ్చరించాడు. ఏమని హెచ్చరించినాడు? ఆయన ఇలా హెచ్చరించాడు. చూడండి, మత్తయి సువార్త 24:10లో ఇలాగుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం. 24వ అధ్యాయము 10, 11 కలిసి ఉన్నాయి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని అన్నాడు. అంటే మోసపుచ్చే వాళ్ళున్నంత కాలము విశ్వాసుల సహితం గుడక మోసపోతారు. మళ్ళా చెప్తాను ఈ మాట. మోసపుచ్చే వాళ్ళు ఉన్నంత కాలము విశ్వాసములో కొనసాగుతున్నటువంటి విశ్వాసుల సైతం గుడక ఏమవుతారు? వీళ్ళు కూడా మోసపోతారు అంతే. అందుకే ప్రభు అన్నాడు, అనేకులు అభ్యంతరపడి అన్నాడు. అవునా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. విశ్వాసములో కొనసాగుతున్న వారు సైతం గుడక మోసపోతారు. మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే అబద్ధ బోధ, అంతేమీ లేదు. అవునా? అబద్ధ బోధ చేస్తారు, లేనిది కల్పిస్తారు, ఉన్నది తీసేస్తారు, అటగాదు ఇట్లా అంటారు, ఇది కరెక్ట్ అంటారు. కానీ ఏది కరెక్టో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఆ మాటలు మనము అర్థం చేసుకునే వాళ్ళగా ఉండాలి. ఏమిటంటే వచనం 12 ఇలాగుంది. 12లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సగించిన వాడెవడో వాడే. అంతే, ఏమి లేదు. అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతుంది. మొదట్లో ఉన్న ప్రేమ లేదు, మొదట్లో ఉన్న ఉద్యమం లేదు, మొదట్లో ఉన్న త్యాగం లేదు, మొదట్లో ఉన్నటువంటి మరి విశ్వాసం లేదు, కోల్పోయినారు. ఎందుకంటే అక్రమము విస్తరిస్తుంది కాబట్టి. ఎంతో ముందంజలో ఉన్న వాళ్ళు, బాగా పాటలు పాడేవాళ్ళు, బాగా వాక్యం చదివేవాళ్ళు, బాగా వాక్యం చెప్పేవాళ్ళు కూడా సైతము ఏమైతుంది పరిస్థితి అంటే దిగజారిపోయిన జీవితం అయిపోతుంది. లోకములో కలిసిపోయే జీవితం అయిపోతుంది. వారి బతుకులు మారిపోతున్నాయి. ఇంత మంచోడు, ఇంత పాటగాడు, అవునా, ఇంతగా వాక్యం చదివేతోడు, వాక్యం చెప్పేటోడు సైతం కూడా పడిపోయాడంటే దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. అంతం వరకు సగించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడని దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు జయించినాడు కాబట్టి మనము కూడా జయించేవారుగా ఉండాలి. ఏం జయించాల? మనము లోకాన్ని జయించాల, పాపాన్ని
జయించాలా, అక్రమాన్ని జయించాలా, జయించాలా అని దేవుని వాక్యమే చెబుతుంది. రండి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము వచనం 5 చూడండి. 2:5. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేతును అని అన్నాడు. పడిపోయిన వారు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి? పడిపోయిన వాళ్ళు లేవాలి, అవునా? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అని వాక్యం చెబుతుంది. మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ దీపస్తంభాన్ని తీసివేస్తా అన్నాడు. దీపస్తంభం అంటే ఏంది? దీపస్తంభం అంటే ఏంది? ఆత్మ, అంతే, ఏమి లేదు. దీపస్తంభం అంటే దేవుడు పెట్టిన ఆత్మ, లేదా ఆత్మను ఆయన తీసేస్తాడు, అంతే. ఆత్మను తీసేస్తాడు. ఆత్మ తీసేసంగా ఏముంది? శరీరము పడిపోతుంది. ఆత్మ లేని శరీరము మృతం. ఆత్మ లేని శరీరం మృతం, అది చనిపోతుంది. కాబట్టి జాగ్రత్త, నువ్వు మారు మనసు పొందు అన్నాడు. వచనము 12, 2వ అధ్యాయం వచనం 12లో రాయబడిన మాట, పెర్గాములో ఉన్న సంఘపు దూతకిలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా అని రాయబడింది. ఏమంటున్నాడు దేవుడు? పెర్గామునకు సందేశం పంపిస్తున్నాడు. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సంగతులేవనగా. వచనము 27 లేదా 29 చూడండి. 29వ వచనం చూడగా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మాట రాయబడింది. కాబట్టి మనము విని గ్రహించువారమై ఉండాలి. మనము విని ఆ ప్రకారంగా పాటించువారమై ఉండాలి. మనము తొలగిపోకూడదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. నువ్వు జీవిస్తున్నావు, నువ్వు బతుకుతున్నావు, కానీ నువ్వు మృతుడవే, నువ్వు చచ్చిన వానితో సమానం అని జ్ఞాపకం చేశాడు. ప్రేమ లేని వాడు చనిపోయిన వానితో సమానము అని జ్ఞాపకం చేశాడు. అందుకు ఇట్లా అన్నాడన్నమాట, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. అంటే మన క్రియలన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ నడక, నీ పడక, నీ జీవితం అన్నీ కూడా అరికాలు మొదలుకొని తల వరకు నీ గురించి అన్నీ ఆయనకు తెలుసు అనేది మనం గుర్తుంచుకొని ఆయనకు ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. వచనము 6, 3వ అధ్యాయము 6వ వచనములో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకిలాగు రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా అని అన్నాడు. 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. కాబట్టి విశ్వాసమైన వాళ్ళు ఎలా ఉండాలంటే, చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. దీనికి మధ్య ఏముందంట? నులివెచ్చగా ఉంటే గనుక నీవు బాగుపడవు. ఉంటే చల్లగానైనా ఉండు, ఉంటే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే గనుక నీ జీవితము పాడవుతుంది అని అన్నాడు. అందుకోసమే
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని జ్ఞాపకము చేశాడు. చివరిగా ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ అంత్యకాలంలో అబద్ధ బోధకులు ఎక్కువైనారు. అబద్ధ బోధకులతో అపాయమే కానీ ఉపాయం అంటే ఏముండదు దాంట్లో. వాళ్ళు అపాయానికి ఉపాయస్తులుగా మన మధ్యకు వస్తారు. అవునా? మనకు అపాయం కలగజేయడానికి ఉపాయం పడతారు. అది కాదమ్మా, ఇది ఇట్లా అట్లా అని చెప్తారు. అందుకోసమే జాగ్రత్త అని పౌలు తిమోతికి జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. కొందరు విశ్వాస భ్రష్టులగుదురు అన్నాడు. ఎప్పుడైతే విశ్వాస భ్రష్టులు ఎప్పుడైతారు అంటే అంత్య దినాల్లో చివరి దినాల్లో. కాబట్టి మీరు భ్రష్టు లేకుండా ఉండాలంటే మీరు దేవుని వాక్యాన్ని వినాల, దేవుని వాక్య ప్రకారంగా జీవించాల. అప్పుడు మీరు భ్రష్టులు గారు. ఇది కడవరి దినం, ఇది కడవరి కాలం, ఇది అంతకాలం. కాబట్టి జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, మనం భ్రష్టులం కాకుండా ప్రభు కోసమై జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ విధంగా దేవుడు మనకు సహాయము చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క అడుగుజాడల్లో జీవించుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని జ్ఞాపకం చేశాడు. కట్టబడే సంఘములో మనం ఉండాలా అనేది గుర్తుపెట్టుకొని ప్రభుకి ఇష్టంగా జీవించుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రం. పేతురు రాయి అని, రాయి మీద సంఘం కడతా అని చెప్పిన దేవుడు, దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవనేరవని చెప్పిన దేవుడు, నాయన మీ కొందనాలు తండ్రి, స్తోత్రములు. మరి మా ప్రభువా, మీరు మూల రాయి ఉండగా ఆ రాయి క్రమములో మేమందరం కూడా ఒక రాయిగా ఉండడానికి నీ కృప దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మేము భ్రష్టులం కాకుండా, మేము లోకములో కలిసిపోకుండా, మరి దుర్బోధలకు మేము గురి కాకుండా, దేవా సద్బోధలో నీ బోధలో మేము ముందుకు సాగుటకు కృప దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ, విన్నవారి హృదయాలు కార్యం జరిగించి పత్ఫలం దయచేయమని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.